ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ ఏ విధంగా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ నవమి ఉదయం 8:12 వరకు. తదుపరి దశమి తిథి ప్రారంభం. నక్షత్రం పుబ్బ ఉదయం 6:39 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈ రోజు నుంచి రోహిణీ కార్తె ప్రారంభం రాత్రి 8:24. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ వ్యవహారాలలో సానుకూలత అనేది కనపడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు కార్యరూపం దాల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా సంతానము, వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, దీంతో పాటు గౌరవ మర్యాదలు పెరగటము, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన బకాయిలపైన మీరు శ్రద్ధా శక్తుల్ని కనపరచాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణుల మధ్యన కలుగుతున్న వైరం తొలగిపోయి మంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు వాయిదా పడుతున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. అలాగే మీ మాట తీరుతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సంతానము, వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలత, సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వ్యవహారాలలో కూడా కలుగుతున్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనపడుతోంది. నూతన వస్తు వాహనాలు అమరటము, దీంతో పాటు నూతన భూగృహ విషయాలలో సానుకూలత లభించటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలకి విశేషంగా గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు మీకు స్థానచలనం, బదిలీలు అనుకూలంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోవటం, ఆర్థిక పురోగతి ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతోటి మనస్పర్ధలు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్యులతోటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు
వృత్తి వ్యాపారాలకు సంబంధించి మంచి చెడు సమానంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. మీరు అనుకుంటున్న పనులు జరిగే పనులకి ఎక్కడా కూడా పొంతన ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. ఆర్థిక పరమైన విషయాలలో కలుగుతున్న ఒడిదుడుకులను అధిగమిస్తారు. సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలతలు తొలగిపోవటం, అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీకు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో సానుకూలత లభిస్తోంది. జాప్యం కలుగుతున్న పనులన్నీ కూడా మీరు చాలా వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాయిదా పడుతున్న పనుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, ఆర్థిక అనుకూలత, సంతానానికి అనుకూలత, మీకు గౌరవ మర్యాదలు పెరగటం, మీ మాటకి విలువ పెరగటం, దీంతో పాటు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. హఠాత్తుగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అనుకూలత అనేది కనపడుతుంది. రావాల్సిన బకాయిలు అందే అవకాశం గోచరిస్తోంది. పాత రుణాలు బకాయిలు తీర్చే అవకాశం కూడా కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. భూగృహ సంబంధంగా ఉండే చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిర్మాణ పనులు ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండే కాలంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, ఆర్థిక అనుకూలత, కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అనురాగము, దీంతో పాటు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటు తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. పాత బకాయిలు రుణాలు అందటము, అలాగే మీరు తీసుకున్న రుణాలు తీర్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా సత్ఫలితాలనిచ్చే దిశగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్రద్ధ చూపించాలి. మనసుకి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన బకాయిలు అందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలలో కూడా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు నూతన రుణాలు అందే అవకాశం తక్కువగా గోచరిస్తోంది. స్నేహితులతోటి జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వలన
పెద్దగా లాభం కలిగే అవకాశాలు గోచరించటం లేదు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ పాత మిత్రుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్నేహితులకి ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగాను సానుకూలత, స్నేహితుల్ని కలవటము, వారితోటి విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాలలో చికాకులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి పనులు పూర్తి కాకపోవటం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలాగే మీకు రావలసిన బకాయిలు కూడా సమయానికి అందకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు కాబట్టి శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పిత్రార్జితాలపైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. రావాల్సిన బకాయిలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు, ఈఎంఐలు ఇవి తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కలుగుతుంది. అలాగే మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావటం మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పులను మీరు స్వీకరిస్తారు. అలాగే ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర మంత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. ఈరోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. రావాల్సిన బకాయిల పైన మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు, ఈఎంఐలు వీటిని తీర్చేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సంతానము వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి కలిసి నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి హఠాత్తుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో. దీంతో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా ప్రతి పనులు పూర్తి చేసుకొని వస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంస మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథ అష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.